నో ప్రాబ్లం. ఓకే సార్. రైట్. ఒక 2 minutes ఎవరైనా హోస్ట్ అవుతున్నారు, కొంతమంది లాగిన్ అవుతున్నారు, చూస్తున్నాను. ఓకే, కమింగ్ టు ది IS 105 స్టార్ట్ చేస్తున్నాను. IS 105 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఇందులో టాపిక్ రిలేటెడ్ నేను ఈజీ ఫార్మాట్లో ఆల్మోస్ట్ ఒక 17 ఎస్ఏ క్వశ్చన్స్ టైప్ ప్రిపేర్ చేశాను. అవి ఎంటైర్గా చదువుకోండి, అందులో షార్ట్ కట్ వెతకండి. అవి చదువుకున్నారంటే యూ కెన్ గెట్ క్యాపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ 8 out of 5. ఇది ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఇట్ ఈస్ ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్. జనరల్గా ఇండస్ట్రియల్ లెజిస్లేషన్స్ 3 భాగాలు ఉంటాయి. ఆక్యుపేషన్ ఇండస్ట్రియల్ లెజిస్లేషన్స్లో 3 భాగాలు ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు అందులో చెప్పాను, ఒక 60 to 70 చాప్టర్స్ ఉంటాయి. అందులో ఆక్యుపేషన్ హెల్త్ లెజిస్లేషన్స్లో ఒక 20 to 25 టాపిక్స్ ఉంటాయి. ప్లస్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్లో ఒక 60 to 70 ఉంటాయి. వాయిస్ వస్తుందండి? వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్లో ఆల్మోస్ట్ ఒక 20 చాప్టర్స్ ఉంటాయి. అదర్ లెజిస్లేషన్స్లో ఇంకో 20 to 30 చాప్టర్స్ ఉంటాయి. ఇది చాలా ఎక్కువ సబ్జెక్ట్స్. అది ఏంటంటే మరి జనరల్గా మీరు ఫైర్ అండ్ సేఫ్టీలో ఒక 10 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి RLA CLA వెళ్ళేటప్పుడు ఇండస్ట్రియల్ లెజిస్లేషన్స్కు సంబంధించిన స్పెసిఫిక్ టాపిక్ ఉంటుండే అనమాట మనకి టాపిక్స్. నేను ఇందులో మ్యాక్సిమం ఫౌండేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. పర్వాలేదు, మన SBTT రిలేటెడ్లో ఎక్కువ సెక్షన్స్ అడగడు. ఒక హార్డ్లీ 8 చాప్టర్లు సంబంధించిన సెక్షన్స్ అడుగుతాడు. అవి మాత్రమే గుర్తుపెట్టుకొని అప్రోచ్ అవ్వండి. రైట్. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో ఇది ఆక్యుపేషన్ అండ్ హెల్త్ లెజిస్లేషన్స్లో వస్తుంది ఈ చాప్టర్. ఇది సింహభాగం. మ్యాక్సిమం ఒక 40% ఆక్యుపేషన్ అండ్ హెల్త్ లెజిస్లేషన్స్లో ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అన్నది చాప్టర్ 40% టోటల్ కవర్ చేస్తుంది సిలబస్. ఇది మన సబ్జెక్ట్ కోడ్ IS 105లో వస్తుంది. రైట్. సార్ మ్యూట్ అయింది, ఒకసారి చూసుకోండి సార్. ఓకే సార్. ఇప్పుడు వస్తుందా మేడం వాయిస్? వస్తుంది సార్. ఓకే. ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్? ద లక్ష్యం ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 యొక్క లక్ష్యం ఏంటంటే, ఇది 3 marks అడుగుతాడు. కంపల్సరీగా చూడండి 3 points. The main objective of the act is not only ensures the main objective of this act is not only ensure adequate safety measures but also promote the health and welfare of the workers employed in the factories as well as prevent haphazard growth of the factories. What is the meaning of the haphazard? That means ఆకస్మిక సంభవం అయ్యే, ఆకస్మిక సంభవం యొక్క పెరుగుదల అయ్యే. అంటే ఏంటి? ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో ఫ్యాక్టరీస్
వర్కర్స్కి సేఫ్టీ పరమైన ఆస్పెక్ట్సే కాకుండా హెల్త్ అండ్ ఆరోగ్యము ప్లస్ అతనికి వెల్ఫేర్ సంబంధించిన మెజర్స్ కూడా చెయ్యాలన్నమాట. ఇవి చేయడం వల్ల ఏంటి, హెపసైటెడ్ గ్రోత్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ అంటే ఏంటమ్మా, మన ఆకస్మిక సంభవం అయ్యే ప్రమాదాల నుంచి తప్పించడానికి ఉపయోగపడుతుంది ఇది, ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. తర్వాత కవరేజ్ ఆఫ్ ది ప్లాంట్ అంటే కవరేజ్ ఆఫ్ ది యాక్ట్ అంటే మనకి ఇందులో జనరల్గా బీమా పాలసీస్ ఎలాంటి ఫ్యాక్టరీస్కి అప్లికబుల్ అవుతాయి, ఎలాంటి వాటికి అప్లికబుల్ అవుతాయి. ది కవరేజ్ యాక్ట్ ఈజ్ కన్ఫైన్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కన్ఫైన్డ్? పరిమితం. అంటే జనరల్గా అన్ని ఇండస్ట్రీస్కి పరిమితం, ఇందులో కొన్ని ఇండస్ట్రీస్కి మాత్రమే ఈ తలక బీమా పాలసీ అన్నది కవరేజ్ అవుతుంది. ఏంటి, ఫ్యాక్టరీస్ యూజింగ్ ది పవర్ అండ్ ఎంప్లాయింగ్ 10 or more వర్కర్స్ ఆన్ ఎనీ వర్కింగ్ డే ఆఫ్ ది ప్రిసీడింగ్ 12 months. అంటే ఏంటి, ఏదైనా ఒక ఇండస్ట్రీ అన్నది పవర్ యూటిలైజ్ చేస్తున్నా, ఎలక్ట్రిసిటీ పవర్ యూటిలైజ్ చేస్తున్నా, అండ్ ఎంప్లాయింగ్ 10 or more వర్కర్స్, మినిమం 10 నుంచి అంతకు మించి ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ ఇండస్ట్రీకి ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ లో వచ్చే బీమా పాలసీలన్నీ వర్తిస్తాయి అని అంటున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. ఫ్యాక్టరీ యూజింగ్ పవర్ అండ్ ఎంప్లాయింగ్ 10 or more వర్కర్స్ ఆర్ ఎనీ వర్కర్స్ ఆఫ్ ది డే preceding 12 months. సెకండ్ పాయింట్, ఫ్యాక్టరీస్ ఆర్ నాట్ యూజింగ్ పవర్, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ పవర్ తోటి రన్ అవ్వకపోయినా, అంటే ఎనీ అదర్ సోర్సెస్ లైక్ మన తాలూకా డీజీ పవర్ దేనితోటి రన్ అయినా, అండ్ ఎంప్లాయింగ్ 20 or more వర్కర్స్, ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో 20 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నా, ఆన్ వర్కింగ్ డే ఆఫ్ ది ప్రిసీడింగ్ 12 months, దానికి మినిమం అంటే 12 months కంటిన్యూస్ గా రన్ అయినా ఈ కవరేజ్ యాక్ట్ అనేది ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ కి వర్తిస్తుందని అంటున్నాడు. తర్వాత పాయింట్, ఫ్యాక్టరీస్ స్పెసిఫికల్లీ నోటిఫైడ్ అండర్ ది సెక్షన్ 85. దీని గురించి తర్వాత చెప్తాను, సెక్షన్ 85 గురించి. అంటే మన ఏపీ అంటే ఉంటుంది కదా, మన తలకు స్టేట్ గవర్నమెంట్ యాక్ట్స్ ప్రకారంగా, లేకపోతే యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు అనుగుణంగా ఏంటి, కొన్ని కంపెనీస్ మనకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయి. అవి మోర్ దాన్ 10 or 20 ఎంప్లాయీస్ బిహైండ్ ది లిమిట్ ఉంటే వాటికి కూడా ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 యొక్క కవరేజ్ అంటే మనకు టోటల్గా బీమా పాలసీ అన్నది వర్తించేటట్టు ఉండాలి. ఇది 3 marks క్వశ్చన్. పక్క జాగ్రత్త చదువుకోండి, ఆబ్జెక్టివ్ కవరేజ్ రాస్తే సరిపోతుంది మీకు. ఓకే, మళ్ళీ చెప్తాను కావాలంటే. ఇప్పుడు చూడండి, ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1945 అట్ గ్యాలన్స్ అంటే మన ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో ఉండే రిక్వైర్మెంట్స్. ప్రొవిజన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ అంటే అవసరాలు ఏంటి. ఇందులో మనకి ఏంటి, ఈ చాప్టర్స్ లో ఈ టోటల్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో 11 చాప్టర్స్ ఉంటాయి. ఆ 11 చాప్టర్స్ లో కలిపి టోటల్ 120 సెక్షన్స్ ఉంటాయి. అందులో 3 షెడ్యూల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది షెడ్యూల్ అంటే వివరాల జాబితా. ఇందులో ప్లస్ 32 ఫార్మ్స్ ఉంటాయి. 32 ఫార్మ్స్ ఉంటే ఆ ఫార్మ్స్ యొక్క రూపాలు, వీటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. మనం టోటల్గా 11 చాప్టర్స్ చదవం, ఇందులో 3 చాప్టర్స్ చదువుకుంటాం. 4, హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్ ప్లస్ హజార్డస్ ప్రాసెస్ గురించి చెప్తాను కంప్లీట్గా డీటెయిల్తో సెక్షన్తో సహా. ఈ 4 చాప్టర్స్ లో కలిపి 60 సెక్షన్స్ ఉంటాయి. 3 షెడ్యూల్స్ లో 3 షెడ్యూల్స్ గురించి నేను చెప్తాను. ఈ 32 ఫార్మ్స్ గురించి మీకు ఒక అవుట్లైన్ ఇస్తాను అనమాట. ఒక్కసారి చూడండి, ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అట్ గ్యాలన్స్ లో 11 చాప్టర్స్, 120 సెక్షన్స్, 3 షెడ్యూల్స్ అండ్ 32 ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, మనకి చాప్టర్స్ లో ఏంటి, చాప్టర్ 1 ఈజ్ రిలేటెడ్ టు ప్రిలిమినరీ అంటే ప్రాథమికంగా ఏం చెయ్యాలి అన్న దాంట్లో ఉంటుంది. చాప్టర్ 2 ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ అంటే ఆ పర్టికులర్ స్టాఫ్ మెంబర్స్ ని ఏ రకంగా తనిఖీ చేయాలి. ఏమంటే డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ లో పెట్టుకోండి.
అది అయిన తర్వాత చాప్టర్ 3 హెల్త్, అంటే ఆరోగ్యపరమైన అంశాలు. ఎవరో మాట్లాడుతున్నారమ్మా, డిస్టర్బెన్స్, మ్యూట్ లో పెట్టుకోండి. చాప్టర్ 3 హెల్త్ అంటే సేఫ్టీ రిలేటెడ్ సంబంధించిన సెక్షన్స్ ఎన్ని ఉంటాయి, వాటి యొక్క ఆస్పెక్ట్స్ ఏంటి, ఇది నేను సెకండ్ సెక్షన్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. చాప్టర్ 4 సేఫ్టీ. ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ లో పెట్టుకోండి. పర్టికులర్ స్టూడెంట్ కి చెప్తున్నాను. చాప్టర్ 4 అంటే ఏంటి, సేఫ్టీ. ఇందులో ఆల్మోస్ట్ మనకి 30 సెక్షన్స్ ఉంటాయి, వాటి గురించి రేపు క్లాస్లో చెప్తాను. చాప్టర్ 4A అంటే హజార్డస్ ప్రాసెస్, అంటే ఏంటి, ప్రమాదకరమైన ప్రక్రియ. ఇందులో ఒక 8-9 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 5 వెల్ఫేర్ అంటే సంక్షేమం. నేను హెల్త్, సేఫ్టీ, హజార్డస్ ప్రాసెస్, వెల్ఫేర్ కంప్లీట్గా మీకు సెక్షన్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదైన తర్వాత చాప్టర్ 6 మనకి వర్కింగ్ అవర్స్, అంటే పని గంటల గురించి ఉంటుంది. ఇందులో అంటే ఎన్ని గంటలు నార్మల్ డ్యూటీ, ఎన్ని గంటలు ఓవర్ టైం చేయాలి, వీక్లీ అవర్స్ ఎన్ని ఉండాలి, మంత్లీ అవర్స్ ఎన్ని ఉండాలి అన్నది ఉంటుంది. ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ఇది మనం చదువుకోక్కర్లేదు, అంటే ఎప్పుడు అడగలేదు, నాకు తెలియదు ఎప్పుడు అడుగుతాడేమో. కాంపిటేటివ్ పర్సన్స్ అయితే ఇందులో ఉండే సెక్షన్స్ అడుగుతాడు. హెల్త్, సేఫ్టీ, హజార్డస్ ప్రాసెస్, వెల్ఫేర్ అనే అడగడు, ఏదైనా అడగచ్చు ర్యాండమ్గా. చాప్టర్ 7 ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది యంగ్ పర్సన్స్, అంటే యంగ్ పర్సన్స్ అంటే మినిమం 18 ఇయర్స్ దాటి ఉండే వాళ్ళని యంగ్ పర్సన్స్ అంటారు, అడల్ట్స్ అని అంటారు. వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. తర్వాత చాప్టర్ 8 లీవ్స్ అండ్ వేజెస్, అంటే సంవత్సరానికి ఎన్ని లీవ్స్ ఉండాలి, అంటే ఎన్ని ఆబ్సెంట్స్ అయితే కట్ చేస్తారు, వాటికి సంబంధించిన సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 9 స్పెషల్ ప్రొవిజన్స్, అంటే ప్రత్యేకమైన అవసరాలు, ప్రావిడెంట్ ఫండ్ గురించి, దాని గురించి ఉంటుంది. చాప్టర్ 10 పెనాల్టీస్ అండ్ ప్రొసీజర్స్. పెనాల్టీస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పెనాల్టీస్, పరిహారాలు. అంటే మన సేఫ్టీ రూల్స్కి అతనికి వైలెన్స్గా వెళ్తే ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది, వాటి యొక్క విధానాలు అంటారు. చాప్టర్ 11 అంటే సప్లిమెంటల్, అంటే అనువర్తించడం. ఓకేనా, ఇవి చాప్టర్స్ ఉన్నాయి. చూడండి, ఇందులో చాప్టర్ 4 సేఫ్టీ, చాప్టర్ 4 హజార్డస్ ప్రాసెస్, చాప్టర్ 5 వెల్ఫేర్. ఈ 5 చదువుకుంటే ఈ 5 ఒకటి గ్యారంటీ పడుతుంది. తర్వాత చూడండి షెడ్యూల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది షెడ్యూల్స్ అంటే వివరాల జాబితా. షెడ్యూల్ 1 అంటే వివరాల జాబితా 1, షెడ్యూల్ 2 అంటే వివరాల జాబితా 2, ఇది 3. ఇందులో ఇది ఉంటుంది కదా, లిస్ట్ ఆఫ్ నోటీసబుల్ డిసీజెస్. ఇది మన సెక్షన్ 89-90లో ఉంటుంది అండర్ షెడ్యూల్ 3. ఇది IS 103లోనే ఉంటుంది, IS 105లోనే ఉంటుంది, ప్లస్ IS 106లో కూడా ఉంటుంది. ఇది పక్కా క్వశ్చన్. ఇందులో 35 వృత్తిపరంగా వచ్చే జబ్బులు ఉంటాయి, అవి యాస్టీస్గా బట్టి కొట్టేళ్తే మీకు 20 మార్క్స్ పడతాయి. మరి చెప్తున్నాను, ఇందులో 1, 2, 3 ఈ 4 చదువుకున్నారంటే 2 క్వశ్చన్స్ గ్యారంటీ మీకు. ఇది మన 10 మార్క్స్ క్వశ్చన్స్. తర్వాత ఇది నేను బ్రీఫ్గా చెప్తాను. షెడ్యూల్ 1లో లిస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఇన్వాల్వింగ్ హజార్డస్ ప్రాసెస్, అంటే ఇది మన కెమికల్ సేఫ్టీ, కెమికల్ యాక్సిడెంట్స్ రూల్స్ వచ్చినప్పుడు చెప్తాను. అంటే ఎలాంటి ఇండస్ట్రీస్ హజార్డస్ ప్రాసెస్, అంటే ప్రమాదకరమైన ప్రక్రియ యొక్క ప్రాసెస్ కలిగి ఉంటాయి, అంటే ఆల్ కెమికల్ ప్లాంట్స్ ఆర్ రిలేటెడ్ టు హజార్డస్ ప్రాసెస్. ఆల్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ రిలేటెడ్ టు హజార్డస్ ప్రాసెస్ ఎక్విప్మెంట్. అంటే ప్రమాదకరమైన ప్రక్రియ చేసే ఇండస్ట్రీస్ యొక్క లిస్ట్ ఉంటుంది, ఇందులో చాలా ఉంటాయి ఇవి. అది మనకి తలకు షెడ్యూల్ 1 చెప్తుంది. షెడ్యూల్ 2 ఏం చెప్తుంది, పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ ది సర్టెన్ కెమికల్ సబ్స్టెన్స్ ఇన్ ది వర్క్ ఎన్విరాన్మెంట్. అంటే నీ యొక్క వర్క్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ ది కెమికల్స్ నిల్వ ఉంచుకోవాలో,
అది చెప్తుంది అనమాట. షెడ్యూల్ 2 చెప్తుంది. 1, 2 గురించి నేను మీకు కెమికల్ యాక్సిడెంట్స్ రూల్ వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు క్లియర్గా అర్థం అవుతాయి. షెడ్యూల్ 3 ఈజ్ రిఫర్ టు ది లిస్ట్ ఆఫ్ నోటిసబుల్ డిసీజెస్, అంటే గుర్తించదగిన రోగాల గురించి చెప్తుంది. అంటే హజార్డస్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, అంటే ప్రమాదకరమైన కెమికల్ ప్లాంట్స్ దగ్గర నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు నీకు ఏ రకంగా వృత్తిపరంగా జబ్బులు వస్తాయి వాటి గురించి చెప్తుంది అనమాట డీటెయిల్గా. ఎనీ హజార్డస్ ప్రాసెస్ యాక్టివిటీ చేస్తున్న వర్కర్స్కి ఏ రకంగా గుర్తించదగిన రోగాలు వస్తాయి, లేకపోతే ఆక్యుపేషనల్ డిసీజెస్ ఏ రకమైన వృత్తిపరమైన ఉద్యోగాలు మన జబ్బులు వస్తాయి అన్నది మనకి తలకి షెడ్యూల్ 3 చెప్తుంది. రైట్, ఇప్పుడు ఫార్మ్స్ ఇవి ఎప్పుడు అడగలేదు. మొత్తం 32 ఫార్మ్స్ ఉన్నాయి. ఈ 32 ఫార్మ్స్ అంటే ఫార్మ్స్ అంటే రూపాలు, సర్టిఫికెట్స్ యొక్క రూపాలని ఫార్మ్స్ అని అంటారు. ఇవి ఎప్పుడు అడగలేదు కాబట్టి ఇవన్నీ మీరు ఏంటంటే నోటికి వచ్చిందంటే మీరు ఇంటర్వ్యూలో ఈజీగా స్కోప్ చేయొచ్చు. ఓన్లీ ఫార్ము దీనికి రిలేటెడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారనుకో ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళు మనకి బిట్స్ వచ్చేవి, బిట్స్లో ఎక్కువ ఫార్మ్స్ గురించి అడిగేవాడు. ఫార్మ్ 10 ఈజ్ రిలేటెడ్ టు అంటే రిపోర్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్ అని చెప్పాలన్నమాట. అలాగే మల్టిపుల్ చాయిస్లో ఈ ఒక 5-6 బిట్లు వచ్చేవి, అట్లీస్ట్ ఒక 4 బిట్లు వచ్చేవి. కాబట్టి ఇప్పుడు మరి 3 మార్క్స్ క్వశ్చన్స్ కింద అడుగుతాడో, 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగడు, 3 మార్క్స్ క్వశ్చన్స్ గురించి అడగొచ్చు ఒక్కసారి. కాబట్టి ఈ ఫార్మ్స్ ఫార్మ్ 1 దేనికి రిలేటెడ్, దేనికి అవసరం అన్నది పాయింట్స్ రూపంలో గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? ఇందులో ఏంటి ఫార్మ్ 1 అంటే, ఫార్మ్ అంటే ఏంటి ఇందాక చెప్పాను, రూపం, సర్టిఫికెట్ యొక్క రూపం, ఆ పర్టికులర్ అప్లికేషన్ యొక్క రూపం ఏంటి? అప్లికేషన్ ఫర్ ది పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ అండ్ ఎక్స్టెండ్ టేక్ యాజ్ ఏ యూజ్డ్ బిల్డింగ్ యాజ్ ఎ ఫ్యాక్టరీ. అంటే ఒక పర్మిసెస్లో ఉండే ఒక బిల్డింగ్ని ఫ్యాక్టరీ కింద మార్చుకోవడానికి ఉపయోగపడే దాన్ని ఫార్మ్ 1 అంటారు. ఆ పర్టికులర్ అప్లికేషన్ని ఫార్మ్ 1 అని అంటారు. ఫార్మ్ అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఫార్మ్ 2 అప్లికేషన్ ఫర్ ది రిజిస్ట్రేషన్ అండ్ గ్రాంట్ ఆఫ్ ది రెన్యువల్ లైసెన్స్ ఫర్ ది ఇయర్. అంటే ఏంటి? ఆ పర్టికులర్ బిల్డింగ్ని నువ్వు ఫ్యాక్టరీ కింద కన్వర్ట్ చేయడానికి ఒక అప్లికేషన్ కావాలి కదా నీకు లైసెన్స్ రావడానికి గవర్నమెంట్ నుంచి, దాన్ని ఫార్మ్ 2లో అని అంటారు. ఫార్మ్ 3 లైసెన్స్ ఫర్ వర్క్ ఫ్యాక్టరీ, అంటే లైసెన్స్ మంజూరు చేయడం. అంటే ఫార్మ్ 2లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ఫార్మ్ 3లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ నువ్వు ఫిల్ చేసి దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు కడితే నీకు ఆ పర్టికులర్ లైసెన్స్ ఇష్యూ చేస్తారనమాట. ఫార్మ్ 4 నోటీస్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ ది మేనేజర్. ఎవరైనా కాంపిటెంట్ పర్సన్ని, హై క్యాడర్లో ఉండే మేనేజర్ని నువ్వు టెర్మినేట్ చేయాలన్నా, లేకపోతే వాడి మీద డిసిప్లినరీ యాక్షన్ చేయాలన్నా ఆ ఫార్మ్ 4లో ఉండే అంశాలు నోటిఫై చేయాలని అంటున్నాడు. తర్వాత ఫార్మ్ 5 సర్టిఫికేట్ ఆఫ్ ది ఫిట్నెస్. ఫిట్నెస్ అంటే ఏంటి? అంటే నువ్వు దృఢత్వంగా ఉన్నావా, ఆ పనికి నువ్వు ఫిట్టా కాదా అని చెక్ చేయడానికి ఒక మెడికల్ రిపోర్ట్ లాంటిది. ఇది ఎవరైనా డాక్టర్స్ ఇస్తారు. ఇది ఫార్మ్ 5లో ఉండే ఆస్పెక్ట్స్ అన్ని నింపి మీరు ఆ పర్టికులర్ ఆథరైజ్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ప్రకారంగా నీకు మెడికల్ టెస్ట్ చేసి ఓకే అని చెప్తారనమాట. ఇప్పుడు నేను గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాను 2010లో, నాకు ఫిట్నెస్ సర్టిఫికేట్ అడిగారు. అంటే వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ నోటిఫై చేసిన స్పెసిఫిక్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్మ్ 4 నింపి నేను అటెండ్ అయ్యాను అనమాట. నాకు బీపీ, షుగరు, హార్ట్ స్కాన్ మొత్తం చెక్ చేస్తారు. అన్నీ నార్మల్గా ఉంటేనే వీసా స్టాంపింగ్ అవుతుంది. అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అబ్రాడ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఏ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా అవసరం. తర్వాత ఫార్మ్ 6 రికార్డ్ ఆఫ్ ది ఐ ఎగ్జామినేషన్. కళ్ళు అన్నిటికంటే ముఖ్యం, కళ్ళు లేనిదే ప్రపంచం లేదు. కాబట్టి ప్రతి వర్కర్కి ఐ ఎగ్జామినేషన్ అంటే వాటి యొక్క సైట్ లెవెల్ ఎంత ఉంటుందో చెక్ చేస్తారు. మ్యాక్సిమం సైట్ లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోరు. ఫార్మ్ 7 రికార్డ్ ఆఫ్ ది లైమ్ వాషింగ్, పెయింటింగ్ గురించి ఉంటుంది. అంటే సున్నం ఎలాగేయాలి, పెయింటింగ్ ఎలాగేయాలి అన్నది ఇందులో ఉంటాయి అన్నమాట.
ఫార్మ్ 8 హ్యూమిడిటీ రిజిస్టర్, అంటే నీ యొక్క ఇండస్ట్రీలో ఉష్ణోగ్రత ఎంత ఉంది, హ్యూమిడిఫైడ్ టెంపరేచర్ ఎంత ఉంది, ఆ అట్మాస్ఫియర్ ఎలాగుంది అన్నది ఇందులో అంశాలు ఉంటాయి. ఫార్మ్ 9 రిజిస్టర్ ఆఫ్ ది వర్కర్స్ ఎంప్లాయిడ్ ఫర్ ది వర్క్ నియర్ మిషనరీ ఇన్ మోషన్, అంటే ఆల్ రోటరీ మిషన్స్ ఉంటాయి. ఆల్ రోటరీ మిషన్స్ దగ్గర పనిచేసే వర్కర్స్ యొక్క పేర్లు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే రోటరీ మిషన్ ఈజ్ అ వెరీ డేంజరస్. ఆ పర్టికులర్ మిషన్కి గార్డింగ్ ఉండాలి, లేకపోతే ఫెన్సింగ్ ఉండాలి, యాక్సెస్ తగ్గి ఉండాలి, కాంపిటేటివ్ పర్సన్స్ మాత్రమే చేయించాలి. వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఎప్పటికప్పుడు. అందులో ఈ అంశాలు ఉంటాయి. ఫార్మ్ 10 రిపోర్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ హోస్ట్ అండ్ లిఫ్ట్స్. హోస్ట్ అంటే ఇవన్నీ మనకి లిఫ్టింగ్ డివైజెస్ అన్నమాట. ఇప్పుడు క్రెయిన్ తోటి నువ్వు హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు, ఆ తలకి చైన్ పుల్లీ బ్లాక్స్ తోటి నువ్వు హోల్డింగ్ చేస్తున్నప్పుడు, ఆ పర్టికులర్ లిఫ్ట్ యొక్క ఆ తలక ఆ వైర్ ఎలాగుంది, ఆ బేరింగ్స్ ఎలాగున్నాయి, అవన్నీ చెక్ చేసి అందులో రిపోర్ట్ రాయాలి. అది ఫార్మ్ 10 సంబంధించింది ఉంటుంది. అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ దగ్గర చేసే దగ్గర ఈ పర్టికులర్ ఫార్మ్ 1లో ఉన్న అంశాలన్నీ నింపిన తర్వాత వర్క్ యాక్టివిటీస్ చేయాలి. ఫార్మ్ 11 రిపోర్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది టెస్ట్ ఆర్ ప్రెషర్ వెసల్ ప్లాంట్. చూడండి, ప్రెషర్ వెసల్ ప్లాంట్ ఇందాక చెప్పాను. స్టాటిక్ ప్రెషర్ వెసల్ ఏంటి? ఇట్ విల్ స్టోర్ ది హై ప్రెషర్ గ్యాస్, ఎనీ డేంజరస్ గ్యాస్. దాన్ని ఆపరేషన్ చేయాలంటే ఫార్మ్ 11లో ఉండే అంశాలకు అనుగుణంగా దాన్ని మెటీరియల్ టెస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. దానికి ఉండే ఆధారంగా దాన్ని మెయింటైన్ చేయాలి అని అంటున్నాడు. ఫార్మ్ 12 రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది గ్యాస్ హోల్డర్స్. అంటే గ్యాస్ హోల్డర్స్ అంటే కొన్ని ఏజెన్సీస్ గ్యాస్ స్టోరేజ్ చేస్తుంటది. లైక్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ రీఫిల్లింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన లిస్టు, అది ఆథరైజేషన్ అనాథరైజేషన్ అన్నది క్లియర్గా రాయాలి. ఫార్మ్ 13 రిపోర్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ వాటర్ సీల్డ్ గ్యాస్ హోల్డర్. అంటే కొంతమంది ఎక్కువ స్టోరేజ్ గ్యాస్ సిలిండర్స్లో స్టోరేజ్ చేయడానికి కిందన మనకి లిక్విడ్ పోర్షన్ తోటి మెయింటైన్ చేస్తుంటారు. ఆ లిక్విడ్ పంప్ చేస్తుంటే అది హై ప్రెషర్ లిక్విడ్ వచ్చి ఆ వాటర్ని పంప్ చేస్తుంటుంది. వీటికి సంబంధించింది మీకు యూట్యూబ్లో పెట్టి నేను ఒకసారి చూపిస్తాను, ఓకేనా? దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది, సర్టిఫికెట్ ఉంటుంది. ఫార్మ్ 13 రిపోర్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ వాటర్ సీల్డ్ గ్యాస్ హోల్డర్స్. ఓకే. తర్వాత ఫార్మ్ 14 రిజిస్టర్ ఆఫ్ ది కాంపన్సేటరీ హాలిడేస్. అంటే మనకి సంవత్సరానికి యాన్యువల్గా ఎన్ని లీవ్స్ ఇస్తారు, అంటే ఎన్ని పిఎల్స్ లీవ్స్ అని ఉంటుంది కదా, వాటికి నువ్వు ఎంత వాడుకున్నావు అన్న దాంట్లో సంబంధించిన రికార్డు ఉంటుంది. ఫార్మ్ 15 ఓవర్ టైమ్ మస్టర్ రోల్ ఫర్ ఎక్సెప్టెడ్ ఎంప్లాయీస్. కొంతమంది కాంపిటేటివ్ పర్సన్స్ చేత 8 hours నార్మల్ డ్యూటీ, 2 hours ఓవర్ టైం చేస్తున్నాం. ఎంత ఓవర్ టైం చేశారు, అది ఆ ఓవర్ టైం కూడా పర్టికులర్ మనకి లిమిట్ పెంచకూడదు, ఆ లిమిట్లో ఉండేటట్టు చూడాలి. వాటికి సంబంధించిన ఫార్మ్ ఇది. తర్వాత ఫార్మ్ 16 నోటీస్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ది వర్కర్స్ ఫర్ అడల్ట్ వర్కర్స్. అంటే ఎంతమంది అంటే above 55 years, సారీ above 18 years are treated to be adult worker అని అంటారు. నోటీస్ పీరియడ్ ఫర్ వర్క్ ఫర్ అడల్ట్ అంటే ఎంత స్పెసిఫిక్ ఏజ్ ఉండాలి ఆ పర్టికులర్ వర్క్ చేయడానికి అన్నది ఈ ఫార్మ్ 16లో నోటిఫై చేస్తుంది. ఫార్మ్ 17 రిజిస్టర్ ఆఫ్ ది అడల్ట్ వర్కర్స్. అంటే ఎంతమంది అడల్ట్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అన్నది ఈ ఫార్మ్ 17 చెప్తుంది. ఫార్మ్ 18 నోటీస్ ఆఫ్ ది పీరియడ్స్ ఆఫ్ ది వర్క్ ఆర్ చైల్డ్ వర్కర్స్. కొంతమంది బ్రిక్ వర్క్ యాక్టివిటీస్లో కొంతమంది చైల్డ్ లేబర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి యాక్టివిటీస్ అసలు ఎంతమంది చైల్డ్ లేబర్ ఉన్నారు, వాటి మీద ఏ రకమైన యాక్షన్స్ తీసుకోవచ్చు అన్నది ఫార్మ్ 18 సంబంధించిన సర్టిఫికేట్. అది ఫార్మ్ 19 రిజిస్టర్ ఆఫ్ ది చైల్డ్ వర్కర్స్. ఎంతమంది చైల్డ్ వర్కర్స్ పర్టికులర్ హజార్డస్ ఇండస్ట్రీస్లో ఉన్నారు అన్నది ఫార్మ్ 19 యొక్క మొత్తం డీటెయిల్స్ అది చూపెడుతుంది.
ఫార్మ్ 20 రిజిస్టర్ ఫర్ లీవ్ విత్ వేజెస్. ఫార్మ్ 21 లీవ్ బుక్. ఫార్మ్ 22 నామినేషన్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ పేమెంట్ డ్యూ ఫర్ ది పీరియడ్ ఆఫ్ ది హాలిడేస్ ఇన్ ది డెత్ ఆఫ్ ది వర్కర్. అది ఫార్మ్ 23 సర్టిఫికేట్ ఆఫ్ ది ఫిట్నెస్. ఫార్మ్ 24 హెల్త్ రిజిస్టర్. ఇవన్నీ ఉంటాయన్నమాట అప్ టు 32 వరకు. ఇది ఫార్మ్ 29 అనేది యాన్యువల్ రిటర్న్. అంటే ఆ పర్టికులర్ కంపెనీ అన్నది నీకు సంవత్సరానికి ఎంత ఆదాయం, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అన్నది రిపోర్ట్ తయారు చేయాలి. అది ఎవరు చార్టర్డ్ అకౌంటెంట్స్ చేస్తుంటారు, ఆడిటింగ్ చేసిన వాళ్ళు. 6 నెలలకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే ఇంత నెట్ లాస్ వచ్చింది అన్నది తెలిపే ఫార్మ్ అన్నమాట. ఫార్మ్ 30 హాఫ్ ఇయర్లీ రిటర్న్. 6 నెలలకి ఎంత వచ్చింది ప్రాఫిట్ అన్నది ఇది ఫార్మ్ 30 డీల్ చేస్తుంది. ఫార్మ్ 31 అన్నది ఏంటి, మస్టర్ రోల్ అంటే అటెండెన్స్. తర్వాత ఫార్మ్ 32 అన్నది రిజిస్టర్ ఆఫ్ ది యాక్సిడెంట్ అండ్ డేంజరస్ అక్కరెన్స్. ఓకే, అంటే ప్రమాదం సంభవించినప్పుడు ఏ రకమైన రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఏ రకమైన రిపోర్ట్స్ తయారు చేయాలి అన్నది ఫార్మ్ 32 ఇందులో మమ్మల్ని డీల్ చేస్తుంది. ఇవమ్మా ఓన్లీ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీకు ఇందులో చూడండి 3 మార్క్స్కి అడిగితే ఇది రాయొచ్చు. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 గురించి 3 మార్క్స్ ఎప్పుడు రెగ్యులర్గా అడుగుతూనే ఉంటాడు. మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా ఉంది ఇది. ఇది చూడండి, అది అయితే అది రాయండి, ఇదైతే ఇది రాయండి. తర్వాత మనకి 10 మార్క్స్కి వచ్చేసరికి చూడండి బాబు, ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారు, సైలెంట్గా ఉండాలి. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఎట్ ఎ గ్యాలన్స్ అని 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంటుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 11 చాప్టర్స్ పేర్లు రాసి చాప్టర్ 3లో ఉండే హెల్త్ సెక్షన్స్ రాయండి, 7, 8 ఉంటాయి. చాప్టర్ 4లో సేఫ్టీ సెక్షన్స్ రాయండి, అందులో 15, 20 ఉంటాయి, 20 నుంచి 25 వరకు ఉంటాయి. తర్వాత ఇది అక్కర్లేదు, వెల్ఫేర్లో ఉండే సెక్షన్స్ రాయండి 7, 8, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అని ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కనబడింది అనుకో, మీకు ఫస్ట్ ఏం రాస్తారు, ఇట్ కంటైన్స్ 11 చాప్టర్స్ అని 1, 2, 3 అప్ టు 11 అని రాసి ఈ పేర్లు రాయండి. పేర్లు రాసిన తర్వాత ఏం రాస్తారు, సైడ్ హెడ్డింగ్ చాప్టర్ 3 హెల్త్లో ఉండే సెక్షన్స్ పేర్లు రాయండి. తర్వాత చాప్టర్ 4 సేఫ్టీలో ఉండే సెక్షన్స్ రాయండి. తర్వాత చాప్టర్ 5 వెల్ఫేర్లో ఉండే సెక్షన్స్ రాయండి. బస్, అది ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్. ఆన్సర్ రాసుకుని క్వశ్చన్ చూసుకోవచ్చు మీరు. అలా కాకుండా ఇండివిజువల్గా అడుగుతాడు. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎట్ ఎ గెలాన్స్ హెల్త్ అని అడుగుతాడు. అంటే హెల్త్కి సంబంధించిన సెక్షన్స్ రాసి ఆ పాయింట్స్ మీరు డెవలప్ చేయాలి. చాప్టర్ 4 సేఫ్టీ అని అడుగుతాడు. అంటే సేఫ్టీకి సంబంధించిన రిలేటెడ్ సెక్షన్స్ రాసి మీరు డెవలప్ చేయాలి, పాయింట్స్ డెవలప్ చేయాలి. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4 హజార్డస్ ప్రాసెస్ అని అడుగుతాడు. హజార్డస్ ప్రాసెస్ సంబంధించిన సెక్షన్స్ రాసి అందులో పాయింట్స్ జనరేట్ చేయాలి. అలాగే వెల్ఫేర్ ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఎట్ ఎ గెలాన్స్ అని చెప్పి అడిగితే ఆ వెల్ఫేర్ సంబంధించిన సెక్షన్స్ రాసి ఆ పాయింట్స్ ఎలాబరేట్ చేయాలి. అలా కూడా ఇండివిజువల్గా కూడా అడుగుతాడు. ఎక్కువగా హజార్డస్ ప్రాసెస్లో ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్యన. చాప్టర్ 4Aలో హజార్డస్ ప్రాసెస్లో ఉండే సెక్షన్స్, దానికి రిలేటెడ్ పాయింట్స్ రాయమని స్పెసిఫిక్గా 10 మార్క్స్గా అడుగుతున్నాడు. నేను అది పీపీటీ తయారు చేశాను, నో ప్రాబ్లం. మనకి సేఫ్టీలో ఇంకా 25 సెక్షన్స్ ఉంటాయి. ఇది ఇచ్చాడంటే మాత్రం రాయాలి. ఒక్కొక్క సెక్షన్ పెట్టి దానికి రిలేటెడ్గా 2-3 పాయింట్స్ నేను తయారు చేశాను, ఈజీగా ఉంటుంది, అది కూడా చదవండి. హెల్త్ వెల్ఫేర్ ఒకవేళ 3 మార్క్స్కి అడిగాడు అనుకో, ఓన్లీ సెక్షన్సే రాయండి. అర్థమైందా? సెక్షన్సే రాయండి 3 మార్క్స్కి అడిగితే. ఒకవేళ 10 మార్క్స్కి అడిగాడు అనుకో, మనకి ఇండివిజువల్గా సెక్షన్స్ దాంతోపాటు మనకి రిలేటెడ్ పాయింట్స్ రాయండి. రైట్, ఇది ఫార్మ్స్ ఒకసారి జస్ట్ ఫార్మ్ 8 అంటే
హ్యూమిడిటీ రిజిస్టర్ అని మైండ్లోకి వచ్చేయాలి మీకు. అవి చదువుకోండి, వీంట్లో ఇన్డెప్త్ అవసరం లేదు, అడగడు. మిగిలినవన్నీ నేను ఇన్డెప్త్ ఇస్తాను, ప్రతిదీ ఇన్డెప్త్ ఇస్తాను. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3లో మీకు ఇన్డెప్త్ ఇస్తాను. 3, 4, 4A, 5లో ఇన్డెప్త్ ఇస్తాను. చెప్పమ్మా, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ అది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది కదా సార్, అది ఫామ్ 5 అండ్ ఫామ్ 2 సార్లు ఉంది సార్. అదే 2 సార్లు ఉన్నాయి. అదే నేను కూడా చూశాను, నాకు డౌట్ వచ్చింది. నేను ఒకసారి వెరిఫై చేస్తానమ్మా. మంచి పాయింట్ పట్టావు. నీ పేరేంటి బాబు? జయరామ్ సార్, జయరామ్. అది నేను చూసి నేను రెక్టిఫై చేస్తాను. ఇంకేమైనా డౌట్ ఉందా? ఓన్లీ ఇవి ఓన్లీ ఇవి హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకోండి చాలు. ఈ పాయింట్. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ పర్పస్కి ఇంపార్టెంట్. ఇవి ఇంటర్వ్యూ పర్పస్కి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఇవే అడుగుతుంటాడు ఎక్కువగా, సెక్షన్స్ గురించి అడుగుతుంటాడు. అసలు మీరు కాంపిటేటివ్ పర్సన్ కింద తయారవ్వాలి, వేరే కంపెనీకి వెళ్ళాలంటే ఈ తాలూకా సెక్షన్స్ మీరు సాలిడ్గా ప్రిపేర్ అయి ఉండాలి. అర్థమైందా? ఈ అన్ని సెక్షన్స్ కూడా అన్నీ ఇంపార్టెంటే నాకు తెలిసి. కాకపోతే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి ఈ 120 సెక్షన్స్ యాడ గుర్తుంటాయి? దానికి రిలేటెడ్ పాయింట్స్ ఏం రాస్తారు మీరు? ఇందులో ఏంటంటే సెక్షన్స్ ప్రకారంగా రాయాలి. క్వశ్చన్ అడిగితే సెక్షన్, దానికి రిలేటెడ్ పాయింట్ రాయాలి. ర్యాండమ్గా మీరు ఓన్గా ఏ పాయింట్స్ అని జనరేట్ చేసుకోవచ్చు, కానీ అందులో సబ్ పాయింట్స్. ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇందులో జనరల్గా ఈ హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్, హజార్డస్ ప్రాసెస్లో కలిపి మీకు ఒక 50 సెక్షన్స్ ఉంటాయి. అదైన తర్వాత పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్, అది కూడా ఆక్యుపేషన్ అండ్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్స్, అందులో ఒక 10 సెక్షన్స్ ఉంటాయి. 50 + 10 60. మోటార్ వెహికల్ యాక్ట్స్లో ఇంకొక 25 సెక్షన్స్ ఉంటాయి. అంటే టోటల్ 85 సెక్షన్స్ మీకు గుర్తుండాలి అంతే. మిగతావన్నీ ర్యాండమ్గా పాయింట్స్ రూపంలో రాసుకోవచ్చు. ఈ స్పెసిఫిక్ టాపిక్స్లో మాత్రమే ఉండే సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఎనీ డౌట్? ఓవర్ టైమ్ లిమిట్? వెరీ గుడ్. ఓవర్ టైమ్ లిమిట్ జనరల్గా నార్మల్ అవర్స్ ఆర్ 8 hours, అండ్ ఓవర్ టైమ్ లిమిట్ ఎవ్రీ 2 hours. అంటే 8 + 2 అంటే 10 hours. మ్యాక్సిమం 10 hours మించి వర్క్ చేయించకూడదు. అంటే డైలీ అకార్డింగ్ టు ది 2 hours, వీక్లీకి వచ్చేసరికి 12 hours దాటి యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీ ఓవర్ టైమ్. ఓకే, ఇట్ ఈస్ యాక్ట్. నువ్వు ఇష్టం వచ్చినట్టు 4 hours 5 hours ఓవర్ టైం ఇద్దామంటే కుదరదు. ఇంకా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఓటీ చేస్తే దాని మనీ ఇచ్చారనుకోండి వేజెస్ ప్రకారంగా, ప్రాబ్లం ఉండదా? ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు, వారానికి 60 hours మాక్సిమం. ఓకేనా? అంటే అకార్డింగ్ టు ది సేఫ్టీ నార్మ్స్ ప్రకారంగా 10 గంటల మించి ఎవడైనా పని చేయగలడా మానవ మాత్రుడు అనేవాడు? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. మా గల్ఫ్ కంట్రీస్లో అయితే 4 గంటలు 5 గంటలు ఎంతైనా ఓవర్ టైం రాసేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతా ఓవర్ టైం మీద బతుకుతారనమాట. ఇండియా స్టాండర్డ్స్ ప్రకారంగా, అకార్డింగ్ టు ది సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారంగా డైలీ ఓవర్ టైం అంటే 8 hours రెగ్యులర్గా పనిచేసినోడు 2 hours దాటి ఓవర్ టైం చేయకూడదు. అది రూల్. అంటే ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ 12 hours per week. ఆ రకంగా మీరు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి మీ ఇండస్ట్రీస్లో. సార్ ఇంకా మా విండ్ఫీల్డ్ లో 12 hours చేస్తున్నారు సార్ డ్యూటీ, మరి ఎట్లా సార్? అది మరి సేఫ్టీ ఆఫీసర్ అసలు నామ్స్ ఒప్పుకోవు అవి. అది మీరు 12 hours సేఫ్టీ ఆఫీసర్ కూడా చూసినా కూడా 12 hours చేస్తున్నారు సార్. మరి అది నాకు మీ ఇండస్ట్రీలో అలాంటి యాక్టివిటీలు ఉండకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎంకరేజ్ దోస్ టైప్ అన్సేఫ్ కండిషన్స్. అది రూల్స్ ఉన్నాయి ఇవన్నీ. అసలు కరెక్ట్ అయిన కంపెనీ చూస్తే అలాంటివి అసలు అలౌ చేయరు. 16 hours ఎట్లా పనిచేస్తారయ్యా చెప్పండి? 8 hours అంటే ఆడ రాత్రంతా పడుకోవాలి, ఉదయం మార్నింగ్ షిఫ్ట్ చేస్తారా? అలా ఉండకూడదు కదా. అంటే 2 batches చేస్తారు సార్. 6 to 6, 6 to మళ్ళీ అర్లీ మార్నింగ్ 6 సార్. అది ప్రొసీజర్ ప్రకారంగా అది అలాగ అలౌ చేయరమ్మా. అది ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ లో. మాకు అట్లా ఉంది, బట్ 2 days ఒకసారి ఆఫ్ ఇస్తున్నారు. మీకు అలా ఇవ్వట్లేదా? అలా లేదు, మాకు ఎవరు అట్లా చేయరు.
8 hours ప్లస్ 2 hours, దట్స్ ఆల్. డైలీ 10 hours అంతే. ఏ షిఫ్ట్ లో చేసినా, బి షిఫ్ట్ లో చేసినా, సి షిఫ్ట్ లో చేసినా. లేదు సార్, చెప్పండి. చాలా కంపెనీస్ 12 hours చేపిస్తున్నాయి సార్. చాలా కంపెనీస్ వర్కర్లు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఇంజనీర్లు ఎవరైనా సరే 12 hours చేపిస్తున్నారు సార్. అది ఏంటంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో మనకు 12 hours కిట్టుబాటు అవుతుందమ్మా. ఎందుకంటే ఆపరేటింగ్ అంటే మనకు O&M ప్లాంట్స్ లో 12 hours ఈజ్ నాట్ అప్లికబుల్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అంటే వాటికి అంటే ఇంకా 4 hours ఓవర్ టైం ఇస్తున్నారా మీకు డైలీ? డైలీ అంటే డ్యూటీనే 12 hours చేసినారు సార్. అది డ్యూటీ 12 12 hours hours సార్. చేశారు. అలాగంటే మీకు ఓవర్ టైం మీరు క్లెయిమ్ చేయాలి. అంటే 8 ఓవర్ టైం hours క్లెయిమ్ పెట్టి చేసేయలేదంటే సార్. అది మ్యాన్ మరి పవర్ లేరు. అలాంటివి బచ్చా కంపెనీలు, సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు ఏవో చేస్తుంటాయి అలాంటివి. అంటే ఏంటి, వర్క్ ఎక్స్ట్రాక్షన్ పనిని ఏంటంటే వర్కర్ల దగ్గర నుంచి పిండే రకం ఇదంతాను. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ యాక్సిడెంట్ లోకి వస్తుంది. దేంట్లోకి, మన ఓవర్ ఎక్స్ట్రాక్షన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ లోకి వస్తుంది. మీకు చెప్పాను కదా, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ అంటే వెట్టి చాకరీ చేయించడంలోకి వస్తుంది. మరి మనకి గతి లేదు, మరి గతి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. కాబట్టి మన ఇండియన్ స్టాండర్డ్స్ ఈ రూల్స్ ఏవో పెడతది, కానీ నామ్కి వాస్తా కింద పెడతది. ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంత అయితే అంత పిండుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకోటి సార్, మనం చెప్పమ్మా. లీవ్స్ మంత్లీ ఎంత ఉంటాయి సార్ వీళ్ళకి, ఎంప్లాయీస్ కి? అవి నేను చూసి చెప్తాను. ఆ ఫామ్ చూసి జనరల్ గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనకు సంవత్సరానికి 40 PLs ఉంటాయి అనుకుంటా. అది నేను కరెక్ట్ గా చూసి చెప్తాను. ఫెస్టివల్స్ కాకుండా 40 PLs వరకు పెట్టుకోవచ్చు అనుకుంటా సంవత్సరానికి. మంచి క్వశ్చన్ అడిగావు, వెరీ గుడ్. ఇంకా 26 term leaves. What is the meaning of glens, sir? Here you mentioned glens. CL అన్ని కన్సిడర్ అవుతాయి సార్. లెంత్ అంటే పొడుగు సార్. లెంత్ కదా సార్, మీరు 40 leaves అన్నారు కదా సార్. 40 leaves అన్నాను అప్రాక్సిమేట్ గా అదే సంవత్సరానికి. సార్, వాటిలో SL, CL, EL ఉంటాయి కదా సార్, అన్ని కన్సిడర్ అవుతాయి సార్. అన్ని కన్సిడర్ అవుతాయి. ఇంకేమైనా తర్వాత అది హెల్త్ సెక్షన్స్ నేను స్టార్ట్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? మనము బాడీ ఇంజరీ అయినప్పుడు మనకు మెడికల్ లీవ్స్ కి అప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కన్సిడర్ చేస్తారమ్మా. అది మన